ఆక్యుపెన్సీ ఉన్నారు మేడం, కొంతమంది చెరువులు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు హైకోర్టు నుంచి పంచాయతీ ఈఓలకి. ఈ ట్యాంక్ లేదు, ఎల్లమిల్లి ఆల్రెడీ అసలు ఏమీ లేకుండా నోటీసులు ఇస్తున్నారు. నార్త్ సొంత విజయ పంచాయతీ లేదంటే నేను ముందుకు వెళ్తాను. స్టే వస్తే మాత్రమే వాటర్ నిండితే ఇది ఓపెన్ చేస్తాం. వాటర్ మళ్ళీ ఉపయోగమే కదా అది, పొలానికి ఉపయోగం. మరి ఇందులో ఏమేమి వస్తుంది? 2 days బ్యాక్ అడ్డుపోయిందండి, ఆడుకోదండి అయినా రాజుపోయి మళ్ళీ కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మేడం. కిలోమీటర్కి 1,30,000 వేసుకున్నా 5 లక్షలు అవుతుంది. సో 5 లక్షల మీ దగ్గరికి వాటర్ యూజర్ అసోసియేషన్ 10 లక్షలు, ఇదే 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఇది మీరు బాగా చేసుకుంటే మీకు 5 లక్షలు అవుతుంది మీకు చేయడానికి. అదేనా? ఇందులో ప్రాఫిట్ రాదు, మీరు కరెక్ట్ రేట్ చెప్పాలి. ఇది చేస్తే మీకు ఏక ట్యాంక్ కి మీకు ప్రాబ్లం రాదు. ప్లస్ డీసిల్టేషన్ ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. డిస్టిలేషన్ చేయించండి. బండ్ కూడా అవన్నీ కూడా మనము జలధార జలహారతి ప్రోగ్రామ్ లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎంఏ ట్యాంకులు, క్యాస్కేడ్లు, బేసిన్ ఏంటి, సబ్ బేసిన్ ఏంటి, ఆ క్యాస్కేడ్లు మనం ఏమేం వర్క్లు టేకప్ చేయాలి, డీసిల్టింగ్ చేయాలా, జంగల్ క్లియరెన్స్ చేయాలా, రిపేర్స్ చేయాలా అని పైన ప్రతి ఒక్కరికి ఒక ఫార్మాట్లు ఇచ్చి వాటర్ యూజర్ అసోసియేషన్ సపోర్ట్లు తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూర్చొని మనకు వాటర్ డిమాండ్ ఎంత ఉంది, ఎంత సప్లై ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి, ఈ సప్లై పెంచుకోవడానికి మన గ్రౌండ్ వాటర్ ని మనం టేబుల్ ని పెంచుకోవడానికి ఏమేం యాక్టివిటీస్ టేకప్ చేయాలి, నరేగా ద్వారా గానీ వేరే ఏమైనా మెషిన్ వర్క్లు కానీ చెప్పేసి లాస్ట్ 3 రోజులుగా ఈ పనిలో మొత్తం జిల్లా యంత్రాంగం దీని పనిలో ఉన్నారు. మనకు 3 days బ్యాక్ ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని మండలాల్లో మనం విజిట్ చేస్తున్నాం. ఉంగుటూరు అయినాయి, భీమడోలు కూడా అయినాయి. సో అక్కడికి క్యాస్కేడ్ మ్యాప్లు తయారు చేసుకున్నారా, ఏమేమి వర్క్లు టేకప్ చేస్తున్నారు, నరేగా కింద ప్రపోజల్స్ ఏమి ఇచ్చి ఉన్నారు, అది కాకుండా ఇంకా ఏమేం వాళ్ళకి కావాలి అన్నది అర్థం చేసుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ మేజర్ చెరువులే ఫస్ట్ మనం ప్రియారిటీగా 100 days యాక్షన్ ప్లాన్ లో తీసుకుంటున్నాము. సో అట్లాంటి చెరువు తాగనీటికి కానీ, ఆయకట్టుకు కానీ, గ్రౌండ్ వాటర్ కానీ ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఈ ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్స్ అందరికీ తెలిపించు, దాంట్లో ఏమేమి కావాలనే యాక్టివిటీస్ ని కూడా వాళ్ళ ద్వారానే మనం లిస్ట్ అవుట్ చేసుకొని దానికి కావాల్సిన శాంక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది. 100 days లో మన జిల్లాలో గ్రౌండ్, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా మనకు జూన్ నుంచి వర్షాకాలం వస్తుంది కాబట్టి నెక్స్ట్ 100 days లో మనం గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచుకోవడానికి, ప్రతి ఒక్క రెయిన్ వాటర్ ని మనం సేవ్ చేసుకోవడానికి ఏమేమి యాక్టివిటీస్ టేకప్ చేయాలో అవన్నీ చేయడానికి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో ఏదైతే జలధార జలశక్తి ప్రోగ్రాంలో కింద ఈరోజు అన్ని ట్యాంక్స్ను కూడా, అంటే ఇంచుమించు ఉంగుటూరులో ఉన్న 99 ట్యాంకుల్లో ఇంచుమించు 58 ట్యాంకులు మైనర్ ఇరిగేషన్లో ఉన్నాయి. ఆ ట్యాంక్స్ అన్నింటిని కూడా అభివృద్ధి చేసేటట్టు ఒకదానికి ఒకటి లింకప్ చేసి వాటి ద్వారా రైతులకి అలాగే గ్రౌండ్ లెవెల్ వాటర్లు కూడా పెంచడానికి, అలాగే భీమడోలు మండలంలో సుమారుగా 143 ట్యాంకుల్లో ఇంచుమించు 42 ట్యాంకుల్ని మైనర్ ఇరిగేషన్ ద్వారా ఉన్నాయి. వాటిలో మేజర్గా ఈ 100 daysలో జీవో 10 ద్వారా మనకి రేపు రాబోయే 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి పరిచి రైతులకి అలాగే మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షంలో అన్నిటిని కూడా మెరుగుపరిచి, అంటే ప్రతి నీటి బొట్టుని కూడా, అంటే వర్షాలు కురిసిని వృధా కాకుండా అన్నీ కూడా యూటిలైజ్ చేసుకునేటట్టు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో వీటిలన్నింటినీ కూడా ఈ 100 రోజుల్లో రైతుల ద్వారా అలాగే వాటర్ బాడీ అసోసియేషన్ ద్వారా కూడా అందరితో కూడా చర్చించి వీటిలన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడిచేటట్టు, అంటే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా వాళ్ళని కూడా సహకరిస్తూ ప్రజలతో మమేకమై ఇవన్నిటిని కూడా డెవలప్మెంట్ చేస్తాను. ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి స్వయంగా ఆవిడ కూడా చూసి ఈరోజు అన్నిటిని కూడా పరిశీలించారు.
దాని ద్వారా ఇంకా మెరుగుపడుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలు.